రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ రైతాంగం అంతా కూడా మందుల కోసం మరి కొరత ఏర్పడ్డది. ప్రతి జిల్లాలో కూడా మరి ఏదైతే డిఏపీ ఉందో డిఏపీకి సంబంధించి మరి ఎరువుల కొరత ప్రతి జిల్లాలో ఏర్పడ్డప్పటికీ మరోవైపు దళారుల మరి చేతివాటం చూపెడుతున్నారని చెప్పొచ్చు. ఏదైతే మండల కేంద్రంలో ఉండే పిఎస్సిసిలతో పాటు మరి హాకా అనేది ఒక రైతులకు మరి ఎరువులు పంపిణీ చేస్తున్నారు. మరి ఈ ఎరువుల్లో దళారుల వాటాతోటి మరి ఇటు డీలర్లతో పాటు మరి పక్కదారి పడుతున్నదన్న మరి నిన్నటి సంఘటన బట్టి మనం చెప్పొచ్చు. మరి ఎరువులు ఎలా పక్కదారి పడుతున్నాయి, మరి రైతాంగానికి మరి వ్యవసాయం చేయడానికి అందించాల్సిన ఎరువులు ప్రభుత్వం ఎందుకు అందించలేకపోతుందో, మనం మరి పక్కదారి పట్టిస్తున్న మరి ఈ వ్యవస్థపై ఎందుకు నిఘా కురబడిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏదైతే రైతులకు అందాల్సిన సీజన్ ప్రతిపాదికన అందాల్సిన ఎరువులు ఎందుకు అందలేకపోతున్నాయి, దీంట్లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి? ఇప్పుడు వాంగ్రీలో సొసైటీ ఎలాగో ఉంటుందో అక్కడ హాకా సెంటర్ అనేది వాంగ్రీ మండలంలోని కమాన గ్రామ కేంద్రంలో హాకా సెంటర్ని ఇచ్చారు. హాకా సెంటర్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. గ్రోమోర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందో, హాకా అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఈ హాకా సెంటర్ ద్వారా రైతులకు ఇవ్వాల్సిన యూరియాని డీలర్లకి, కొంతమంది డీలర్లతో చేతులు కలుపుకొని డీలర్లకు ఇస్తూ యూరియాని సబ్సిడీ ద్వారా 266 రూపాయలకు ప్రతి ఒక్క పేద రైతుకు అందిస్తుంది. ఈ అందించే యూరియాని ఈ అధికారులు కొంతమంది కలిసి దీన్ని మాఫియా లాగా ఏర్పడి రైతులకు అందకుండా ఒక యూరియా బస్తా కావాలనుకుంటే కూడా మన బహిరంగ మార్కెట్లో ఈరోజు ఈ ఫర్టిలైజర్ షాపులలో 350 నుంచి 500 రూపాయలకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా ఒక యూరియా బస్తా తీసుకోవాలంటే దాంతోపాటు డిఏపి లేదా 20 బస్తా తీసుకుంటానే ఒక యూరియా బస్తాను ఇవ్వడం జరుగుతుంది. దీనిలో హాకా నుంచి ఇప్పటివరకు వాంకిడి సింగిల్ విండోకేమో ఇప్పటివరకు ఒక 5-6 లారీల యూరియా వస్తే హాకా సెంటర్కి మాత్రం ఇప్పటి వరకు 10 నుంచి 15 లారీల యూరియా అనేది రావడం జరిగింది. ఈ అగ్రికల్చర్ సొసైటీకి, ఈ ఫ్యాక్స్ సొసైటీకి వస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. ఈ హాకాకు రావడం ద్వారా ఈ ప్రైవేటు వ్యక్తులకు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు కావచ్చు, వాళ్ళకి ఇచ్చి రైతులకు యూరియా అనేది అందకుండా చేస్తుండ్రు. మండల కేంద్రంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ హాకా సెంటర్లని మొన్న కాగజ్ నగర్ ఏరియాలో ఒక హాకా సెంటర్ని సీజ్ చేసిండ్రు. ఈ హాకా సెంటర్ ద్వారా చాలా అక్రమాలు చేస్తుండ్రు. రైతులకు అందాల్సిన యూరియా అందకుండా చేస్తూ సబ్సిడీ యూరియాని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ యూరియాని రైతులకు అందకుండా ఈ దళారులు చేస్తుండ్రు. ప్రధానంగా ఏదైతే కృత్రిమ కొరత ఏర్పాటు చేస్తూ మరి బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్న వ్యవస్థను ఎలాంటి నిఘా ఉండాల్సిన అవసరం ఉంది? మొన్న మేము ఒక వెహికల్ని ఆపిన తర్వాత అగ్రికల్చర్ అధికారులకు కావచ్చు, రెవెన్యూ అధికారులకు కావచ్చు, పోలీస్ అధికారులకు కావచ్చు 8 గంటలకు ఒక వెహికల్ని ఆపి రాత్రి 12 గంటల వరకు వెహికల్ని ఆపించినా కూడా ఒక్క అధికారి కూడా స్పందిస్తలేడు. ఎవరికి ఫోన్ చేసినా కూడా అది లీగలే అంటుండ్రు. లీగల్ అనేది వీళ్ళు అక్కడికి వస్తే గింట దానికో పిఓఎస్ మిషన్ ఉంటుంది. పిఓఎస్ మిషన్లో ఒక రైతు పెడితేనే దానికి ఎన్ని బస్తాలు అన్నది ఒక పిఓఎస్ మిషన్లో పెట్టిన తర్వాత యూరియా అన్నది ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఈ హాకా సెంటర్ వాళ్ళు నకిలీ బిల్లు సృష్టించి ఆఫ్లైన్లో ఇప్పటివరకు 15 లోడ్ల యూరియా అమ్మితే మొన్న ఆపిన లారీకి నకిలీ దొంగ బిల్లు సృష్టించి 1, 2, 3, 4, 5, 6, 7 నంబర్ల బిల్లు పడగేసి వాటిని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇటువంటి అక్రమాల్లో అధికారులతో పాటు ఇటు డీలర్లు కూడా ఉన్నారనే ఆరోపణలు వెలువెత్తున్నారు. దీనిపైన ఎలాంటి మరి చర్యలు ఉంటే బాగుంటుంది? ఇక్కడ దీనికి సంబంధించిన హాకాన్ని క్లోజ్ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే రైతులకు ఇంకా యూరియా కొరత చాలా ఏర్పడి రైతులకు చాలా ఇబ్బంది చేసే అవకాశం ఉంది. సో దీనిపైన ఈరోజు మీరు మరి ఏదైతే వ్యవసాయ శాఖ అధికారికి మరి మెమరాండం ఇచ్చారో వారి దృష్టికి ఏ విషయాలను తీసుకెళ్ళనున్నారు? ఇప్పుడు ఈ హాకాలో జరుగుతున్న అన్ని హాకాలో అదేవిధంగా ఈ అగ్రికల్చర్ ఈ పెస్టిసైడ్ షాపులలో జరుగుతున్న అవినీతిని అగ్రికల్చర్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో నిజానికి ఇంకోవైపు ఏదైతే డీలర్లు ఉన్నప్పటికీ అక్కడ మరి బిల్లులు ఇవ్వకపోవడం, మరోవైపు మరి వాళ్ళ దగ్గర తీసుకుంటేనే మరి ఇస్తామనే ఇలాంటి ఒక తతంగం అంతా నడుస్తుంది. దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? చాలా ఉంది. డీలర్లు మా దగ్గర విత్తనాలు ఎవరు కొంటేనే వారికి ఎరువులు ఇస్తాము, పై మందులు ఇస్తాం, విత్తనాలు మా దగ్గర కొంటేనే మేము మీకు ఎరువులు ఇస్తామని చెప్పి డీలర్లు రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మా దగ్గర విత్తనాలు ఎక్కడ కొన్నావు అక్కడనే యూరియా తీసుకోవాలి, మా దగ్గర విత్తనాలు కొంటే మాత్రం నీకు యూరియా ఇస్తాము, లేకపోతే యూరియా ఏమని చెప్పి రైతులందరినీ భయపెట్టడం జరుగుతుంది. నకిలీ విత్తనాలు కానీ, మరోవైపు ఇది ఏదైతే పిచికారి మందులు కానీ ఇవి కూడా అక్రమ రవాణా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే మరి ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు ఎంతవరకు విఫలం చెందారని మరి భావించవచ్చు? ఇప్పుడు మహారాష్ట్ర పక్కనే ఉన్న మనకు కూటమిడుదల మహారాష్ట్ర నుంచి గడ్డి మందు అక్రమంగా రవాణా చేస్తున్నారు. అధికారులు చూసినట్టుగా వివరిస్తున్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ కన్సర్న్లనే కొన్ని వ్యాపారాలు జరుగుతున్నాయి కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. జిల్లా స్థాయి అధికారుల హస్తంతోనే ఇదంతా ఈ మాఫియా నడుస్తుంది. సో ఇలాంటి అక్రమాల మీద మరి ఇలాంటి అవినీతులపైన మున్ముందు మీరు భవిష్యత్తులో తీసుకుంటే మేము దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని రైతులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.